విజయవాడ గాంధీనగర్లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు రైస్ మిల్లర్ల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు, 530 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కిలో రా రైస్ 50 రూపాయలకు, స్టీమ్ రైస్ 52 రూపాయల చొప్పున బీపీటీ, కేఎన్ఆర్ రకాల బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న వెంకటేశ్వరరావుతో మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో బియ్యం ధరల నియంత్రణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి వాళ్ళకు సంబంధించినటువంటి అవుట్లెట్లను కూడా అందుబాటులో తీసుకురాబోతుంది. మొత్తంగా 130 రైతు బజార్లో ఈ అవుట్లెట్లు అందుబాటులో రాబోతున్నాయి. అదేవిధంగా 500 రైస్ మిల్లుల్లో కూడా వీటికి సంబంధించినటువంటి అవుట్లెట్లు తీసుకురాబోతూ ఉన్నారు. అయితే దీనివల్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి ఎలాంటి ఉపయోగం ఉండబోతుంది, దీన్ని ఏ విధంగా అందుబాటులో తీసుకురాబోతున్నారు అనేది తెలిపేందుకు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళని మనుషులు తీసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే ఆగస్టు 1 నుంచి అందుబాటులో తీసుకురాబోతూ ఉన్నారు, ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా బాగుంటుందండి. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ ఏంటంటే రేట్లు చాలా అనీవెన్గా పెరిగిపోతూ ఉన్నాయి. అది మేము కూడా గమనించాం. ఎందుకంటే మితిమీరిన పెరుగుదల కూడా ఎప్పుడు కూడా ప్రమాదకరం కాబట్టి మా సభ్యులు కూడా గమనించి మా జిల్లా అధ్యక్షులు కూడా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకుని ఈ ప్రభుత్వానికి ప్రజలకి సహకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వారి ఆదేశాల మేరకు మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు మమ్మల్ని కలిసి సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టడం జరిగింది. దీన్ని ఎలా ఈ బియ్యం రేట్లు మనం కంట్రోల్ చేయడం ఎలాగో ఏ రకంగా చేయాలని చెప్పి వారు చెప్పడం వలన మేము ఆ విషయాన్ని వారితో చర్చించిన మీదట, వారు చెప్పిన సలహా మీదట మా దగ్గర ఉన్న స్టాకుల్లో కొంత స్టాక్ని తక్కువ రేటుకి రిలీజ్ చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ మేము ఎప్పుడైతే రేట్లు తగ్గించామో మార్కెట్లో కూడా సహజంగా ఒక ఆలోచన వస్తుంది మిగతా వర్తకుల్లో కూడా. కాబట్టి ఆటోమేటిక్గా రేట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం కాబట్టి ఈ రకంగా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ముఖ్యంగా ఒక పక్క ఎలినో ఎఫెక్టు, పంటలు కూడా లేవంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో మీరు రైస్ రేట్లు పెరుగుతాయి అనుకుంటుంటే దానికి తగ్గట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, దానికి మీరు సహకరిస్తున్నారు. మీకు దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? మాకు మార్కెట్లో అందరికీ మినిస్టర్ గారు గవర్నమెంట్కి మేము సహకరించాలన్న ఒక ఉద్దేశం మీద ఇవి మేము 26 కేజీల మీద ఒక బ్యాగ్ కాడికి అమ్మన్నారు. అయినా కానీ మేము సిద్ధపడి గవర్నమెంట్కి అట్లాగే ప్రజలకు సహకరించాలని మేము ముందుకు వచ్చాము అసోసియేషన్ తరఫున. ముఖ్యంగా జిల్లాల వారీగా ఉన్నటువంటి రైస్ మిల్లుల్లో కూడా వీటిని అందుబాటులో తీసుకురాబోతున్నారు. స్టాల్స్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అసలు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ సప్లైకి అసలు లోటు లేదు. సెంటిమెంట్ వెళ్ళిన వల్ల సెంటిమెంట్ వచ్చి రేట్లు పెరిగినాయి. ఈ 3-4 రోజులు బట్టి వర్షాలు రావడంతో మార్కెట్లో డౌన్వర్డ్ ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మేము కూడా ఇంటర్వ్యూని అయితే మామూలుగా రేట్లు స్టెబిలైజ్ అవుతాయని మా నమ్మకం. డెఫినెట్గా అవుతాయి. ఈ 3-4 రోజులు బట్టి వర్షాలు రావడం వలన మార్కెట్లో డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మేము కూడా ఇంటర్వ్యూని అయితే మార్కెట్ రేట్లు డెఫినెట్గా స్టెబిలైజ్ అవుతాయి. అసలు భారతదేశంలో రైస్కి స్కేర్సిటీ లేదు. ఎక్సెస్ స్టాక్స్ తోటి భారతదేశం నడుస్తుంది. కాబట్టి జనంలో సెంటిమెంట్ మినహాయిస్తే స్టాక్స్కి కానీ ప్రజలకు కానీ ఏ రకమైన ఇబ్బందులు లేవు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్లియర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఓన్లీ ఎల్నినో గురించి ఎక్కువ ఆలోచించి రేట్లు పెరిగినాయి. జనం కొంతమంది హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, దాన్ని కూడా మేము అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా బియ్యం ధరల నియంత్రణ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఇటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కూడా సమావేశం ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో కూడా అవుట్లెట్లు అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది.